వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? చానాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకు దూరంగా ఉంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారు? రాజకీయపరమైనటువంటి అంశాల్లో తన నిర్ణయం ఎలా ఉండబోతుంది? లేదు అని అంటే పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతారు. ఈ అంశం మళ్ళీ ఒకసారి ఎందుకు చర్చకు వచ్చింది అని అంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు కొత్త చర్చగా దారితీసింది. ఆ మీడియా ప్రతినిధి వచ్చే ఎన్నికల్లో మరి జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా మీరు మీ ఫ్యామిలీ మరి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ప్రశ్నించినప్పుడు ఆయన మా కుటుంబం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని చెప్పారు. తాను అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అందరం కూర్చొని మాట్లాడుకుంటాము అనేటువంటి తన కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఈ అంశం మీద చర్చ జరుగుతుంది అని అంటే, మా తెలుగుదేశం పార్టీ కదా, మా తాతయ్య తెలుగుదేశం పార్టీ స్థాపించారు కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం మేము, తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండొచ్చు లేకపోతే యాక్టివ్గా ఉండకపోవచ్చు అనేటువంటి సమాధానం వస్తుందేమో అని ఆ మీడియా ప్రతినిధి ఎదురు చూసినటువంటి సందర్భం, ఉద్దేశంతో కూడా అదే అడిగి ఉండొచ్చు, లేకపోతే అసలు ఏం చెప్తారని ఆసక్తితో అయినా అడిగి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం, ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా చర్చ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా అందరూ స్పందించారు. దాదాపుగా జాతీయ స్థాయి నాయకులు స్పందించారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలోళ్ళు స్పందించారు, అన్ని వర్గాలోళ్ళు స్పందించారు, తన రాజకీయ ప్రత్యర్థులు కూడా కొంతమంది స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అక్రమ అరెస్ట్ అని కానీ లేదా ఇంకోటని కానీ, కనీసం రాజకీయ అంశాలను పక్కన పెడితే తన మేనమామ ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు అని ఒకవేళ చంద్రబాబు నాయుడుని వదిలేశాడు. ఆవిడ మేనత్త కదా భువనేశ్వరి, ఆవిడని వెళ్ళి కలిసి అయినా సరే ఆవిడతో కనీసం మాట్లాడటం కానీ ఓదార్చటం కానీ సమస్యలు ఉన్నప్పుడు మరి అవి కూడా చేయలేదు. నారా లోకేష్ వీళ్ళతో కొన్ని విభేదాలు అవుతూ ఉండొచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని చర్చ. అనేక సందర్భాల్లో నారా లోకేష్ను కూడా చాలామంది ఈ పాదయాత్ర సందర్భంగా ఇవ్వగలం ఈ సందర్భంగా అడుగుతూనే ఉన్నారు కూడా. అడిగితే ఓకే, మాకు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మాకేం అభ్యంతరం లేదు, ఎవరైనా రావచ్చు అనేటువంటి విధంగానే మాట్లాడారు. అయితే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకుడు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్ ఎన్టీఆర్కు సినిమాల్లో వారసుడు బాలకృష్ణ, అదేవిధంగా జూనియర్ రాజకీయాల్లో కూడా ఈ పాత్రను చంద్రబాబు నాయుడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఫెమిలియర్ కదా, కొంత ఆ పాత్రలోకి ఆ విధమైన ప్లేస్లోకి వస్తారనేటువంటి దాని మీద కొంతమంది నేరుగా ఎక్కడ కూడా నారా లోకేష్ అలాంటి విమర్శలు కానీ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకత కానీ మాట్లాడారు. కానీ నారా లోకేష్ని అభిమానించేటువంటి వాళ్ళు కొంతమంది అలా మాట్లాడటం అనేది కొంత ఈ గ్యాప్కు కారణం అనేటువంటి దాని మీద. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భువనేశ్వర్ని ఉద్దేశించి పరోక్షంగా చేసినటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అది పెద్ద రాద్ధాంతమైంది, వివాదాస్పదం అయిపోయింది కూడా. అసెంబ్లీలో లేనటువంటి మహిళల గురించి ఆ విధంగా అసభ్యంగా మాట్లాడటం వ్యవహారం అనేది. దాని మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరి బోరున ఏడ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా ఎక్కడో షూటింగ్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. కానీ ఎలా అంటీ ముట్టనట్లుగా గోడ మీద పిల్లివాటంగా స్పందించారు, సరిగ్గా స్పందించలేదు. తన మేనత్తకి ఇంత అవమానం జరిగితే వైసీపీ వాళ్ళు ఇలా చేస్తే గట్టిగా మాట్లాడలేదు అనేటువంటి విషయం మీద అగ్గిమైన గుగ్గిలం అయిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కొంత తెలుగుదేశంతో గ్యాప్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. తెలుగుదేశంతో నాకు సంబంధం లేదు అని అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా 2009 ఎన్నికల సమయంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం మొత్తం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు కదా, ఆ రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ మొత్తం చుట్టొచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కొంచెం చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. ఆ తర్వాత కోలుకున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. బహుశా ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా దగ్గరగా లేరు, దూరంగానే ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బహుశా ఇంకా అసలుకి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, నాకు తెలుగుదేశం పార్టీకి ఏం వ్యతిరేకంగా నేను జీవితం నా కట్టెగాలేంతవరకు తెలుగుదేశం పార్టీతో ఉంటానని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన స్పందించినటువంటి తీరు, తెలుగుదేశం పార్టీతో ఏదో గ్యాప్ ఉంది, తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటున్నారు అనే సంకేతం మాత్రం బయటకు వచ్చేసి, అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా హైదరాబాదులో సమావేశం. ఏది RRR సినిమా సూపర్ హిట్ తర్వాత కొంతమంది RRR సినిమా బాగుంది దాని మీద అభినందించడానికి అమిత్ షా కలిశారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఇంకో కొన్ని చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఊరికే రారు మహానుభావులు అన్నట్టుగా అమిత్ షా లాంటి వాళ్ళు కలవటం అంటే, ఒక సినిమా బాగుందంటే అభినందిస్తారు, లేదంటే ఆఫీస్కి రండి అని చెప్పి పిలిస్తే పోతారు కదా జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ. కానీ హైదరాబాద్కు వచ్చినప్పుడు పిలిచి మాట్లాడటం అనేటువంటి అంశం ఖచ్చితంగా చర్చనీయ అంశం. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత, పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీతో ఏదో ఫైట్ చేసినట్టు కనపడినా కూడా అసలు బీజేపీ లక్ష్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా స్మాష్ చేసేసి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్లేస్లోకి రావాలి. అందుకే పురంధేశ్వరిని పెట్టారు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళని, కొంతమంది పారిశ్రామికవేత్తలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీతో ఉండటం తప్ప ఇంకొకటి లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎదుర్కోలేరు అనే ఒక భయకంపితులను చేసి బీజేపీని ఇక్కడ పుంజుకోవడం కోసం పురంధేశ్వరిని కావాలనే రంగంలోకి దించారు అనుకోండి. ఆ నేపథ్యంలోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో కూడా మాట్లాడారు అనేటువంటి దాన్ని. ఆయన బీజేపీకి నేరుగా ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. కానీ తెర వెనక నిజంగా అలాంటి పరిస్థితి వస్తే 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదైనా దెబ్బతింటే బీజేపీ అధ్యక్షురాలుగా ఎలాగూ పురంధేశ్వరి ఉన్నారు, అలాంటి సమయంలో కీలకమైనటువంటి బాధ్యతలోకి బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని రమ్మని ఏమైనా బీజేపీ ఆహ్వానించిందా? ఇలాంటి అసలుకి తెలుగుదేశం పార్టీకి పనిచేయకపోగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కుట్రలో ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ భాగస్వాములు అవుతున్నారా? ఇలాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు 2024 ఎన్నికల సందర్భంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి అనుకూలంగా వస్తారా రారా అనేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా ఇది ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది, ఏదో క్లారిటీ అది వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇంకా కూడా తెలుగుదేశంతో ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదు, వాళ్ళలో దూరంగా ఉండాలనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారనేటువంటి దాని మీద ఒక చర్చకి మరింత బలం చేకూర్చినట్టుగా ఉంది కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు.